హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో యాక్చువల్లీ ఈ మంత్ 28th ట్రైలర్ రిలీజ్ చేస్తారు అనుకున్నాం, బట్ లేదు. 29 అనుకున్నాం, సో అది కూడా లేదు, 2 సార్లు పోస్ట్పోను. సో ఫైనలీ December 30 ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా హైదరాబాద్లో జరగబోతుంది. సో ఈవెంట్ పెద్దగా ప్లాన్ చేస్తారో లేదో మనకు తెలియదు కానీ, సో ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈవెంట్స్కి పర్మిషన్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. లాస్ట్ టైం దేవరాకు కూడా సో ఈవెంట్ ప్లాన్ చేయడం విషయంలో చాలా సరిగ్గా కుదరలేదు. సో అండ్ రీసెంట్గా పుష్ప సినిమాకి సంబంధించి సంధ్య థియేటర్ ఇష్యూ అదొకటి. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేయాలంటే చాలా కష్టం, పర్మిషన్స్ దొరకడం కూడా కష్టమే. సో అండ్ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు కూడా ఇవ్వమనేసి తెలంగాణ సీఎం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ గేమ్ చేంజర్ మూవీకి అయితే ఇప్పుడు ఉన్నాయి. ఈవెంట్స్కి కానీ సో బెనిఫిట్ షోలో వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది. సో దిల్ రాజు గారు జస్ట్ ఇందాకే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో రేపు సినిమాకి సంబంధించినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవబోతున్నారు. రేపు అపాయింట్మెంట్ అయితే ఇచ్చారంట. సో అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు ఏంటి అనేది, రేపు ఏం జరుగుతుంది అనేది, సో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు వాడాలన్నా, సో ఈవెంట్ ప్లాన్ చేసుకోవాలన్నా, సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అయితే హైదరాబాద్లో సో జరగడం అయితే పక్కా. అది చాలా హ్యూజ్ ఈవెంట్ జరగాలంటే పర్మిషన్ దొరకాలి. సో అది దొరకనప్పుడు ఏదో ఒక చిన్న నోవాటెల్ హోటల్, సో అలాంటి హోటల్స్లో సో ఈ ట్రైలర్ ఈవెంట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఒక 15 days ముందుగా ట్రైలర్ రిలీజ్ చేస్తే ఏమయ్యేది, అసలు ఒక ప్లానింగ్ పద్ధతి అంటూ ఏమీ లేదనమాట. సో అసలు ఏం చేస్తున్నారు, అసలు గేమ్ చేంజర్ మూవీని సంఖ్య నాకి చేస్తున్నారు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. సో సోషల్ మీడియాలో ఇంకా బండబూతులు తిడుతున్నారు నిజంగా చెప్పాలంటే. ఒక పద్ధతి లేదు, ఒక ప్లానింగ్ లేదు. సో ఎప్పుడు చూసినా పోస్ట్ పోన్ అవ్వడం. సో అండ్ ఇంకా ఓవర్సీస్లో చూసుకుంటే ఆ షోలు వేయడం ఏందో, సో 32 షోస్ అంట. సో మిగతా సినిమాలకి 190, 210, సో ఆ లెవెల్లో షోస్ వేస్తే గేమ్ చేంజర్కి అసలు ఇంకా 30 షోలు ఏంటి, నిజంగా నాకు షాకింగ్గా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఎన్ని షోస్ వేస్తాడు అనేది చాలా డౌట్గా ఉంది. సో అది విషయం. ఇంకా 15 days ఉంది సినిమాకి రిలీజ్కి, ఇంకా XD షోస్ వేయకపోవడం ఏంటో చాలా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఏదో మొత్తానికి గేమ్ చేంజర్ని సంకనాగిచ్చేస్తున్నారు అనిపిస్తుంది. వీళ్ళు ఇది ఒక పద్ధతి ప్లానింగ్గా సో ఏది లేదు. ఏది ట్రైలర్ టీజర్ రిలీజ్ అప్పటి నుంచి చూసుకోండి, అప్డేట్స్ విషయంలో కానీ, సో అండ్ ఇప్పుడు చూసుకుంటే షోస్ వేయడంలో కానీ, సో ఈ విధంగా చాలా డిసప్పాయింట్మెంట్ నిజంగా చెప్పాలనుకుంటే. సో ఆ విధంగా చేస్తున్నారు, బట్ ఫైనల్గా సినిమా టాక్ మీదే ఆధారపడాల్సిందే. సో హోప్ మంచి జరగాలని కోరుకుందాం. అండ్ అదే విషయం, ఇంకా సినిమాకి చాలా తక్కువ టైం ఉంది కదా, ఇంకా ప్రమోషన్స్ ఇవన్నీ ఇండియా వైడ్గా ఇంకా ప్రమోషన్సే స్టార్ట్ చేయాల. సో ఈ భారీ ఈవెంట్సే ప్లాన్ చేయాల, ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్సే ప్లాన్ చేయాల ఇంకా. సో 15 days టైం ఉంది, ఏం చేస్తారో ఏంటో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటే మనం చూడడం తప్ప ఇంకేం చేయడానికి ఏమీ లేదు. అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.